వేణుస్వామి కాస్ట్లీ 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 అని ప్రచారం చేయడం వల్ల చాలా వరకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమైపోయిందంటే వేణుస్వామి దగ్గరికి పోవాలి అంటే దశమహావిద్యాలు చేయాలంటే వేణుస్వామి అంటే ఒక క్లారిటీ వచ్చింది. అంటే దశమహావిద్యాలు చేయాలంటే వేణుస్వామి. సో ఒక అంటే ఆల్రెడీ డైరెక్షన్ అటు ఇచ్చి వేణుస్వామి దగ్గరికి వెళ్ళండి అని నేను రూపాయి ఖర్చు పెట్టకుండా నాకు పబ్లిసిటీ వచ్చింది. సో దానివల్ల ఇప్పుడు నాకు ఏమైపోయింది, గత 2 సంవత్సరాల నుండి గత సంవత్సరం నుండి నన్ను టార్గెట్ చేసి ఈయననే దశమహావిద్యాలు చేస్తాడు, ఈయనే వామాచారం చేస్తాడంటే తెలుగు రాష్ట్రాలలో నాకు అడ్వాంటేజ్ అయిపోయి ఏమైపోయింది అంటే జనాలు వాళ్ళంతా వాళ్ళే వచ్చి నాకు ఈ పూజ కావాలని అడుగుతారు. ఓకే, అంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది, ఆ పూజ ఈయన మాత్రం చేస్తారు, ఈయననే చేస్తారు. రెండోది ఏమైపోయింది, సంవత్సరం నుండి తెలుగు రాష్ట్రాల్లో ఈ డిస్కషన్ జరిగి 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 కామాఖ్య 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 అంటే డైరెక్ట్ పశ్చిమ బెంగాల్ ప్రెస్ అసోసియేషన్ వాళ్ళు ఏం చేసిర్రు అంటే తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్గా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్నిటిని తీసుకొని వెళ్ళిపోయారు. ఒక 10 ఛానల్స్ను తీసుకుపోయి మన 15 రోజుల కింద డైరెక్ట్ వాళ్ళే దగ్గరుండి మొత్తం టెలికాస్ట్ చేయించారు. ఎన్టీవీలా, V6లా, ఈటీవీలా అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో ఆల్మోస్ట్ ఆల్ 90% ఛానల్స్లో దశమహావిద్యలకు సంబంధించినటువంటిది మొత్తం వేసేసారు. వేణుస్వామి ఇన్ని రోజుల నుండి ఏమైతే చెప్తున్నాడో అవే అక్కడ జరుగుతున్నాయి అని చెప్పి వాళ్ళు ఒక 1 hour ప్రోగ్రామ్ వేసారు. లక్షల్లో వెళ్తున్నాయి అవి. ఎన్టీవీలో కానీ, V6లో కానీ, ఈటీవీలో కానీ అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఆల్మోస్ట్ ఆల్ 90% మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో వచ్చి వేణుస్వామి చెప్పినవి జరుగుతున్నాయి అని అర్థమైపోయింది జనాలకు. వెళ్ళిన జనాలకు కూడా ఏమర్థమైందంటే వేణుస్వామి అబద్ధాలు చెప్పట్లేదు, ఇక్కడ జరుగుతున్నాయి అవే. కానీ వేణుస్వామి మనకు ఒకడే సౌత్ ఇండియాలో చేయగలుగుతాడు అని జనాలకు క్లారిటీ వచ్చి ఆటోమేటిక్గా నాకు క్లయింటెల్ పెరిగింది. సో దీనివల్ల నాకు నష్టం ఎక్కడ జరగల. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పడం వల్ల కూడా నష్టం జరగకపోవడం రీజన్ ఏంటి? మీ జాతకమా? నా జాతకం పక్కన పెడితే నిజాయితీ అంటే ఈ నిజాయితీని చాలామంది భయపడతారు. ఇప్పుడు ఒక స్టేజ్ వరకే బంగారాన్ని కాల్చిన తర్వాతనే బంగారం యొక్క గొప్పతనం తెలుస్తుంది. అట్లనే డైరెక్ట్గా వీడు మంచోడు అని చెప్పడం కంటే కూడా మనం బాగా దెబ్బతిని సమాజంలో దెబ్బలు తిని 10 మందితోని తిట్టించుకొని మనకు మంచి పేరు పడ్డదంటే లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ పేరు. అంటే ఒకసారి మనం అదే చెప్తున్నా, అంటే పడి లేచిన తర్వాత ఆ కెరటం చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ స్టేజ్లో ఉన్నారు, నేను రీచ్ అయినా ఇంతకంటే ఏం లేదు ఇక. అంటే నేను అనేది ఏంటంటే నా లైఫ్లో నేను 100 రీచ్ కావాలి పబ్లిసిటీలో అంటే 1000 రీచ్ అయినా.